అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం మిర్యాలగూడ నియోజకవర్గం నీలయగూడెంలో ఉన్నారు. మనతో పాటు ఒక యువ రైతు 15 ఎకరాలు వేశారంట వరి పంట. వాళ్ళు అసలు ఏమేమి మందులు వాడారు? మహేష్ అనే రైతు ఉన్నారు మనతో పాటు. వారు అసలు ఏమేమి మందులు వాడారు? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని ఎకరాలు వేశారండి పంట? 15 ఎకరాలు ఏసాం. అంటే 15 ఎకరాల్లో అన్ని ఒకటే మందులు వాడారా? డిఫరెంట్ డిఫరెంట్ మందులు ఏమైనా వాడారా? డిఫరెంట్ వాడాం. డిఫరెంట్ డిఫరెంట్ వాడారు. ఆ! అంటే ఇప్పుడు ఈ పొలానికి ఏం వాడారు చెప్పండి? సినర్జీ వాళ్ళయి వాడాం. ఈ పొలానికి సినర్జీ వాడారు. ఆ! ఇది ఫస్ట్ నుంచి వాడారా? లేకపోతే ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి వాడారు. టెస్టింగ్ కోసం వాడాం. ఓకే. అంటే టెస్టింగ్ అంటే ఇప్పుడు నాటు వెదజల్లారా? లేకపోతే నాటేసారా? వెదజల్లాం. కలుపు రాకుండా ఫస్ట్ ముందుగా నాటేసిన 2, 3 రోజుల తర్వాత కలుపు రాకూడదని ఏ రైతైనా ఆశిస్తారు. దానికి ఏమైనా మందులు వాడారా? లేకపోతే ఎట్లా? పెండాసిన్ వాడాము. హ్మ్. సాతి కలిపి వెదజల్లాం. సాత్సిన్ కలిపి వాడారు. ఏమైనా కలుపు ఏమైనా వచ్చిందా? లేకపోతే ఎట్లా? కలిపి ఏం రాలేదండి. అంటే చాలా మందికి కలుపు గుళ్ళు అని చెప్పి ఇంతకుముందు చాలా వస్తున్నాయి కదా! కలుపుకు రావట్లేదు అని చెప్పి అన్నారు. మీకు ఆ సమస్య ఏమైనా ఏర్పడిందా? ఏం రాలేదు. కాకపోతే ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక 2, 3 ఆకులు వేసిన తర్వాత మళ్ళీ కలుపు మందు కలుపు మందు కొట్టారు. అప్పుడు ఏం కలుపు మందులు వాడారు మరి? దివాసిన్, రైజింగ్ స్టార్, సింగిల్ 3 కలిపి స్ప్రే చేసాం. ఓకే. కలుపు 2, 3 ఆకుల దశలో ఉన్నప్పుడు 2, 3 ఆకుల దశలో ఉన్నప్పుడు గుర్తించి మీరు స్ప్రే చేశారు. ఓకే. ఎట్లా ఉంది? రిజల్ట్ ఎలా ఉంది దానికి? రిజల్ట్ బాగుంది. కలుపు అంతా నివారణ అయిందా? లేకపోతే నివారణ అయింది. నిజం చెప్తున్నారు? నిజమండి. అంటే ఏ కలుపు నివారణ అయింది మొత్తం మనకి ఇక్కడ? కనుపుల గడ్డి ఒకటి, ఈ నక్కతోకల గడ్డి ఒకటి, ఈ బొద్దు ఒకటి. ఓకే. దాదాపు అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. కలుపు ఏం రాలే. కలుపుల సమస్య అసలు మీకు రాలే ఇక? రాలేదు. దాని తర్వాత ఏం వాడారు ఇక? ఇంకా తెగులు ఏమైనా ఏర్పడిందా? మరి ఇది మొగి పురుగు, చుట్టు పురుగు ఏమైనా వచ్చినాయా? ఇంకా లైట్ గా వచ్చింది కానీ అవి కూడా సినర్జీ కంపెనీయే సిండాన్ 50 SP, సిన్ స్టార్ 2 కలిపి స్ప్రే చేసి. దాని తర్వాత ఎట్లా ఉంది పొలం? మొగి పురుగు నివారణ అయిందా? మొగి పురుగు మొత్తం పోయింది. లద్దె పురుగు అన్ని పోయినాయి. తర్వాత మళ్ళీ పొట్ట దశకు వచ్చే వరకు మళ్ళీ 50 SP ఒకటి, రివల్ టాప్ ఒకటి, 2 కలిపి కొట్టామండి. ఇక మళ్ళీ కొట్టాల్సిన పని లేకుండా అయిపోయింది. లాస్ట్ వరకు ఇంకేం కొట్టలేదు. ఈ కొట్టలేదు. మెడరూపు ఏంటో వస్తాయి కదా, మెడరూపు కానీ పాము పొడి తెగులు కానీ అన్ని అందులో కాంబినేషన్ వచ్చాయండి. ఇది రివోల్ టాప్ వీటిలో వచ్చేసినాయి అన్ని. ఈ మందులు అంటే మీకు పెట్టుబడి తగ్గిందంటారు దీనివల్ల? పెట్టుబడి తగ్గింది. పొలం అయితే చూస్తే బానే ఉంది, కోస్తే తెలుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం. ఓకే. ఇప్పటి వరకు ఏం కోయలేదా? 15 ఎకరాలు 1 ఎకరం కూడా కోయలేదా మీరు? వేరే కోసామండి. ఎంత తేలినాయి? అవి 42, 43 అట్లా తేలినాయి. ఇది ఎంత తేలుతుంది అనుకుంటున్నారు? ఇది ఒక బస్తా ఇంచుమించు ఎక్కువనే తేలాలని చూస్తున్నాం. తేలుతుందా అసలు? తేలుతుంది. అంటే చూస్తే పొలం కూడా నీట్గానే ఉంది. ఎక్కడ కూడా మనకి మెడరుపు కానీ అట్లాంటివి ఏం లేవు. అదే పైరు కూడా చాలా పచ్చగా ఉంది. వాడొచ్చు అంటారు ఈ మందుల్ని? వాడొచ్చు అండి. ఇప్పుడు ఈ కంకి పోసుకునేంత సేపు అన్ని రోజులు కూడా ఇది ఆకు పచ్చి తగ్గట్లేదు. ఓకే. ఆకు పచ్చి తగ్గపోతే ఇది కంకి గట్టిగా కాస్తుంది. అట్లా అగ్గి తెగులు ఏమైనా వచ్చిందా? కొంచెం లైట్ లైట్ గా ఎక్కడ కనిపిస్తుంది అగ్గి తెగులు లాంటిది? ఏడ మీకు ఏమైనా కనపడుతుందా? కనబడట్లేదుగా. లేదా? అగ్గి తెగులు లేదండి అసలు. అగ్గి తెగులు రాలేదు అసలు? లేదు. గింజ కూడా షైనింగ్ బాగా వస్తుందండి. షైనింగ్ వస్తుందా? షైనింగ్ ఏమైనా వాడారా అండి? ఏం లేదండి, అల్లనే ఉన్నది. అది రివాల్ టాప్ లోనే. రివోల్ టాప్ వాడటం వల్ల గింజ కూడా షైనింగ్ ఉంది. ఓకే.